సింగపూర్. ఆ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ అమర్తలూరు స్కూల్కి ఒక చరిత్ర ఉంది. ఇది మొట్టమొదట సంస్కృత పాఠశాలగా కలిసిల్లింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సంస్కృత పండితులు అందరూ కూడా, ఈ ప్రాంతం కాదు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి తెలుగు సంస్కృత పండితులందరూ కూడా ఇక్కడ పండితులుగా తీర్చిదిద్దే మాతృ సంస్థ ఇది. ఆ తర్వాత సంస్కృత విద్యకి తగినటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో దీన్ని హై స్కూల్గా చేయడం జరిగింది. మరి హై స్కూల్ వచ్చిన తర్వాత దీని రూపురేఖలు కూడా మారినాయి. జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఇది ఒక మంచి స్కూల్గా రూపొందింది. నేను 83-84లో కొల్లిపాలెం నుంచి ఇక్కడ హెడ్ మాస్టర్గా వచ్చాను. రావడానికి కూడా ఇక్కడ అప్పుడు వీడియోగా ఉన్నటువంటి మనోహర్ గారు నన్ను ఒత్తిడి చేసి ఇక్కడ విలేజెస్ కావాలంటున్నారు, మీరు రావాలి అని చెప్పి గొడవ చేస్తే అక్కడ బాగుండా కూడా ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఒక మంచి ప్రదేశానికి ఇంకో మంచి నర ప్రదేశానికి రావడంగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఇక్కడ అలాగే విద్యార్థులు కూడా ఇందాక చెప్పారు, డిసిప్లిన్ పడతా ఉండేవారు అది ఇది. ఆ రోజుల్లో కాస్త పట్టడం ఎక్కువగానే ఉండేది మా చేతివాటం. అయితే ఇప్పుడు పూర్తిగా నిషేధం. అంతా కోసం మిమ్మల్ని ఏది ఒత్తిడి చేసినా మీరెంతో దాన్ని ప్రియంగా స్వీకరించి, దాన్ని బాధ అనుకోకుండా, ద్వేషం లేకుండా, శత్రుత్వం లేకుండా స్వీకరించి, మరి అలా మేము ఒత్తిడి చేయడమే అతనిలో మార్పు రావాలి, అతను ఇంకా ఎక్కువ ఉన్నత స్థితికి రావాలి. ఎక్కువ మార్పు మొదటివాడు సుబ్బారావు గారు, మ్యాథమెటిక్స్. బహుశా ఎక్కువ దెబ్బలు మీరు తీసుకుంటారు ఆయన నుంచి. అలా ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థులు ప్రేరిస్తుంటారు. స్కూల్లో ఇక్కడ స్కూల్ ఉంది, ప్రక్కనే గోవాడలో స్కూల్ ఉంది. కొంతమంది విద్యార్థులు ఒక 7-8 మంది ఇక్కడి నుంచి నైట్కి వెళ్ళి గోవాడలో చదువుకోవడం ఏంటి అని నేను దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. అందులో వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు. వాళ్ళు అక్కడ మరి దాదాపు 90% మార్కులు తెచ్చుకునేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, మెరిట్ వాళ్ళు. దాన్ని ఇక్కడ టీచర్స్ ఇన్సల్ట్గా నేను ఫీల్ అయ్యి స్టాఫ్ మీటింగ్ పెట్టి, ఏమయ్యా మరి అక్కడ కామన్ ట్యూషన్ ఉంది, అప్పుడే 1-2 సంవత్సరాల క్రితం అది స్టార్ట్ అయింది అసలు జిల్లాలో. అక్కడ లాస్ట్ ఇయర్ పెట్టారు, దాని ప్రభావం చేత అలా వెళ్తున్నారు. మరి మనం కూడా ఇట్ ఈస్ నాట్ షేమ్ఫుల్ ఫర్ అస్ టు సెండ్ స్టూడెంట్స్ ఆఫ్ అమర్తూర్ టు గోవాడ అని వాళ్ళని గట్టిగా మరి ఒత్తిడి చేసి వారిని ఒప్పించి, చివరికి ఒకళ్ళిద్దరు కొంచెం అపోజిషన్ వ్యక్తం చేసినా కూడా వారిని కూడా లైన్లోకి తీసుకొచ్చి ఒప్పించి ఆ ఇయర్ అంటే 84-85లో ఇక్కడ మేము ఊళ్ళోనే పెట్టాము. ఊళ్ళో ఎవరో ఇల్లు గడ్డిపాటి రామ్మోహన్ రావు గారి ఇల్లు అట్లాంటి వాళ్ళ ఇళ్లలో పెట్టడం జరిగింది అన్నమాట. ఆ విధంగా ఈ స్కూల్కి కామన్ ట్యూషన్ ద్వారా అది ఉపాధ్యాయులు రెట్టింపు పనిచేసి, తర్వాత రిజల్ట్స్లో ఇక చుట్టుపక్కల గ్రామాలలో తలెత్తుకునేటట్టుగా అది అమర్తలూరు కూడా 80 ఉంది, 90 ఉంది అలా అనేటువంటి విధానంలో పనిచేయటం జరిగింది. దానికి జిల్లా లెవెల్లో కూడా ర్యాంక్స్ వచ్చినాయి మనకి. ఆ విధంగా ఈ స్కూలు అభివృద్ధి కావడానికి ఒక స్థాయిని సంపాదించుకోవడం జరిగింది. దాని అంతటికీ కూడా మీ అందరి సహకారం బాగా ఉంది. దానికి చెప్పినట్టు మరోసారి చెబుతున్నాను, బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవన్నీ కూడా మాకు రావడానికి కారకులు మీరు. మరి 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ కలిసి మీరెవరు ముఖం చూస్తే కొంతమంది గుర్తొస్తున్నారు, పేర్లు మాత్రం గుర్తున్నారు. కాబట్టి మీ బయోడేటాలు ఇందాకే చాలా మందిని అడిగి తెలుసుకుని చాలా సంతోషించాం. పేరు ఇవాళ కొంతమంది ధన్యవాదాలు.
స్కూల్లో హిందూ న్యూస్ పేపర్ చదవమనేవారు సార్. నాకు ఇప్పటికీ గుర్తే ఆ మాట. మీ ఫ్యామిలీస్ తెలియాలని చెప్తున్నా. అసలు తర్వాత చదివేవాళ్ళం కాదు, మాకు తర్వాత గుర్తొస్తా ఉండదు. మా హెడ్ మాస్టర్ హిందూ న్యూస్ పేపర్ చదవండి, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తుందని చెప్పేవారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయింది మీరు మాకు కూడా మీరు కొట్టారని ఆ రోజు మాకేం మాత్రం ఫీలింగ్ ఈ రోజుకి లేదండి. దోస్ ఆర్ ద స్వీట్ మెమరీస్. ఈ రోజు యాక్చువల్ స్వీట్ మెమరీస్. సుబ్బారావు గారిని ఈ రోజు కూడా మీరు చెప్పారు కదా, ఎఫెక్షన్ తో చదివించాలని చెప్పి కొడతారని చెప్పి. ఆ కొట్టిన దెబ్బలకి ఇవాళకి ఎన్నోసార్లు సుబ్బారావు గారి గుర్తు చేసుకుంటాం. ఇది ఆ మెమరీస్ అండి. ఆ రోజు మాకు హట్ అయినా కానీ అది ఆ రోజుల్లో మాకు తెలియదు అది ఎందుకు కొడుతున్నారు అనేది. బట్ ఈ రోజు మాకు తెలుసు అది. సో సుబ్బారావు గారు మీరు మాట్లాడాలని కోరుతున్నాను. మీ అభిప్రాయాలు చెప్పాలి. ఈ లాస్ట్ 30 years మాతో మీరు 4 years 3 years షేర్ చేస్తున్నారు ఆ రోజుల్లో. వేదికను అలంకరించినటువంటి ఆత్మీయ ప్రధానోపాధ్యాయుడు పాలడి వెంకటరావు గారు, సహచర ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని ప్రియ శిష్యుడు బొల్లు సూర్యనారాయణ గారు, ఆత్మీయ ఆనాటి విద్యార్థిని. నేను మొట్టమొదటిగా పాలడుగు వెంకటరామ గారికి క్షమాపణ చెప్పుకోవాలి. కారణం, నాకు ఒక చాదస్తం ఉంది. తూచ తప్పకుండా నా జీవితాన్ని కొనసాగించాలని. అలాగే గోవా నుంచి వస్తూ కూడా 1 నిమిషమో 2 నిమిషాలు అరుదుగా, తరచుగా కాదు, అరుదుగా లేటుగా వస్తే, ఆలస్యంగా వస్తే సెలవు చీటి రాసిచ్చి నా డ్యూటీ నేను చేసుకోవడానికి పోయేవాడిని. ఏమిటి సుబ్బారావు 1 నిమిషానికి పట్టింపు చేస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఈ పని చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు నా పాలసీ నాది, మీ జ్యోతికి నాటి అది కాదు అని చెప్పి నా కొనసాగింపు నేను కొనసాగించాను. అలాగే ఇంకొక సందర్భంలో, కాంపిటీషన్ సందర్భంలో సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే వారి దగ్గర పారితోషికం తీసుకొని ఈ కాంపిటీషన్ కొనసాగించాం. తర్వాత చూడండి. అప్పుడు వెంకటరామ గారు అన్నారు, మొదట 150, తర్వాత చివరిలో 500. అప్పుడు వెంకటరామ గారు అన్నారు, సుబ్బారావు నీది గట్టి శాస్త్రం కదా, కొంచెం క్లిష్టమైనటువంటిది కదా, నువ్వు మెట్టు భాగం తీసుకో అని అన్నారు. ఏమండి, నాకు పాఠశాల ముఖ్యం, నా ఆర్థిక స్థితి కాదు. నాకు ఆత్మీయమైనటువంటి నా పాఠశాల పైకి రావాలి. అందువలన తెలుగు మాస్టర్ గారు ఎట్లాగను, తెలుగు మాస్టర్ గారు ఎట్లాగను, తజమా టీచర్స్ లేదు. అలాంటి కోరికతోటి ఈ కాంపిటీషన్ సందర్భంలో నేను గోవా నుంచి ఒక 5 నిమిషాలకు లేటు కాకుండా ముందుకు 10 నిమిషాలు వచ్చి అక్కడ కూర్చుంటే కాంపిటీషన్ రూమ్లో, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యంగా పెట్టేవారు. వాళ్ళని తిప్పి వెనక్కి పంపించేశారు. అప్పుడు తల్లిదండ్రులు, కొంతమంది నా స్టూడెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఇవాళ సుబ్బారావు గారి ఇది కావాలి, క్లాసు కావాలా, అందుకని తిరిగి వచ్చారు అని అనుకుని నా మీద దగ్గర నా పాఠశాల గౌరవం ప్రతిష్టల కోసం చేశాను. నా ఆలోచనని సత్యమాయని కూడా అన్ని సంవత్సరాలు నేను కూడా ఈ పాఠశాల నుండి SSLC బ్యాచ్ కానీ SSC బ్యాచ్ కానీ వెళ్ళడానికి నా సహాయ సహకారాలు నేను అందించాను. తర్వాత ఈ ప్రక్కనున్న స్ఫోటతోటి పోటీగా అనే ఉద్దేశంతో ఎక్సెప్ట్ వాళ్ళు మాత్రం మనం హంచుకోవాలి, వాళ్ళ కలపకూడదు. ఇంట్లో వాళ్ళు ఎవరు నేను చెప్తాను. ఇప్పుడు 2 మినహా సత్యమడు అందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇక్కడ వాళ్ళు ఎవరంటే, తెనాలి నుంచి వచ్చాడు, కట్ పీసెస్ వ్యాపారం పెట్టుకుని ఒక హిందీ మాస్టర్ వచ్చేవాడు, 1 గంట ముందుగా కైసలమ్మడి పరిగెత్తేవాడు. మనసులో అనుకుంటా
మధుసూరరావు. ఇంకొక ఆయన మా స్వగ్రామస్తుడు. ఏమి ఆయనకి క్వశ్చన్ తిప్పి రాస్తే మార్పులు వేసే లక్షణం ఉంది ఆయనకి. ఆయన గ్రేట్ పొలిటికల్ సఫరర్ కాదు, చూడండి ఇక్కడ చేశాడు, ఎట్లా చేశాడు. ఆయన రిటైర్మెంట్కి ఆయనే కాంప్లెక్స్ వేసుకుని ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు. వాస్తవం చెప్పాలి, నా మనసు అలాంటిది. తర్వాత అలాంటి వాళ్ళు తప్పే మిగతా వాళ్ళందరూ కూడా శక్తివంతం లేకుండా కృషి చేశారు. నేను ఒక్కనే కాదు. అందువలన మీరు అనేదా నేనేదో కొట్టాను తిట్టానని అనుకోవద్దు. కాలం చాలా మార్పు చెందింది. అందువలన మీరు మీ భవిష్యత్తుని అంధకారం చేసుకోకుండా మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. సో నెక్స్ట్ సత్యనారాయణ మాస్టర్ గారు. సభకు నమస్కారాలు. ఈ సమావేశం కారణం అందరికీ తెలిసిన విషయమే. ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషపడుతున్నాను. ఎందువల్లంటే నా గురువు గారు పాలాడు వెంకటరామయ్య గారు 5th ఫారంలో గోవార్డ్ స్కూల్ సో స్టడీకి మొదట వారికి నమస్కారాలు. తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తిలో 65లో చేరాను. తుళ్ళూరు హై స్కూల్లో చేశా. నెక్స్ట్ అక్కడ విద్యార్థులు కానీ తర్వాత 68లో వెలటూరు హై స్కూల్లో ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత నా సర్వీస్ అంతా కూడా ఇక్కడ తురిమేడు స్కూల్లోనే చేశాను. నేను గర్వపడేది నా సహా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి కోఆపరేషన్ చేసి మాకు ఆనాడు కొత్తగా సర్వీసులు ఉన్నప్పుడు తెలియని మంచి అనుభవం అయినటువంటి టీచర్స్. అది మా అదృష్టం, భగవంతుడు. తర్వాత మన స్కూల్కి రావడంతో ఇక్కడికి వచ్చినప్పుడు మన స్కూల్ అన్ని పూరిపాకలు ఉండేవి. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉపాధ్యాయులు కొంతమందికి తెలుసు, సుబ్బారావు గారికి తెలుసు. 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను తురిమేడులో. తురిమేడులో కూడా ఇలాంటి సభ ఒకటి జరిగితే అందరి చేత విద్యార్థుల చేత సంతకాలు తీసుకోవడం, విషయం కూడా స్పీడ్గా చెప్పలేకపోతున్నాను, టోన్ క్లారిటీ లేక. విషయం కూడా సమగ్రంగా చెబుదామని లోపల చాలా ఉంది కానీ ఎక్స్ప్రెషన్ చేయలేకపోతాం. అయితే మన స్కూల్లో ఛాలెంజింగ్గా మనకి యూపీ స్కూల్ ఉండేది. మన ఊరు విద్యార్థులు మెరికలు 5వ తరగతిలోనే సెట్ అయిన పిల్లలందరూ కూడా అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు. అది కూడా విద్యాసేవే, దాన్ని విమర్శించడం కాదు. నేను అక్కడ అడ్మిషన్ చేర్చుకొని పిల్లల్ని చాలా కాలం మేము పని కట్టుకుని మా సహ ఉపాధ్యాయులు 2nd గ్రేడ్ టీచర్స్ 4 ఉండేవాళ్ళం. బాగా అక్కడ ఈ పాకల్లో హెడ్ మాస్టర్ రూమ్ పక్కన ఉండి మళ్ళీ అక్షరాలు నేర్పుకుని బిడ్డలకి క్లాసిఫికేషన్ చేసుకుని 8th క్లాస్ పంపే వరకు అదే సబ్జెక్టు హ్యాండిల్ చేస్తూ ఉండేవాళ్ళం. హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా దాన్ని ఆమోదించారు, మేము సూచించుకున్నాం. అప్పుడు గడుపు మన వృత్తి విషయంలో మాత్రం మన పాఠశాల ఒక దేవాలయంలో మాట్లాడిన కళ్యాణం జరుగుతుంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇది మనకు దేవాలయం లాంటిది మాకు, ముఖ్యంగా మన అందరికీ కూడా. అట్లాగే విద్యాలయాలు కృషికి నిరంతరం కృషి చేస్తూ ఉంటేనే నిలబడుతుంది. మన పెద్దలు చేయబట్టాక రోజులు మన శరణ్ వెంకట సుబ్బమ్మ గారు పుణ్యం ఇదంతా కూడా. ఈ విషయాలు మనం ఈ సమావేశం అవడానికి ఏర్పాటు చేయడానికి దీన్ని కృషి చేసిన చాలామంది నాకు తెలిసినంత వరకులో ఉపాధ్యాయులు ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు ఇటువంటి విషయాలు ఆనాడు కూడా మనం చర్చించుకున్నాం. వాటిని మీరు మంచి హోదాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ జ్ఞానాన్ని గ్రహించి సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారవడానికి కృషి చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని ఎదుర్కొంటూ నిజాయితీ ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ఏదో షో వర్క్ కాకుండా మనిషిగా బతికేటట్టుగా మీరు కూడా సమాజానికి అందరూ కృషికి ఉపయోగపడతారని
ఇప్పుడు నా పడతారని ఆశిస్తూ మీరు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా క్లుప్తంగా చెప్పి విరమించాలని అనుకుంటున్నాను. నేను 63లో వచ్చి 73 వరకే మొదట్లో పనిచేశాను. అప్పుడు చేసిన వాళ్ళు సూర్యనారాయణ, భాస్కర్ రావు వీళ్ళంతా టీచర్స్ కూడా అయ్యారు. తర్వాత మళ్ళీ 85లో వచ్చి 88లో రిటైర్మెంట్ అయ్యాను ఇక్కడే. అప్పుడు చాలామంది మళ్ళీ ఉన్నత స్థితిలో ఉన్నారు. 87 బ్యాచ్ హిందీలో కూడా ఫస్ట్ వచ్చారు. టోటల్ ఫస్ట్ వచ్చింది మాకు అప్పుడు 10th. ఇక్కడ విశిష్టత ఏం చెప్పాలి ఏంటంటే ఈ పావులూరి రాంబాబు అనేవాడు అప్పుడు యావరేజ్గా ఉండేవాడు మా దగ్గర. ఇవాళ ఈ ఉన్నత స్థితిలో ఉన్నాడంటే ఎంత మీరు కవరప్ అయ్యారో ఏంటో నాకు అర్థమవుతుంది. నేను మా శిష్యులు ఎంతగా ఉన్నత స్థాయికి పోయారని. ఆ హిందీలో సామెత ఉంది, గురు గుడ్డు చేలా చక్కర్, గురువు బెల్లమైతే శిష్యుడు పంచుతారంట. అందువల్ల మీరు మామూలు మిగిలిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశిష్టమైనటువంటి విద్యార్థులు చాలా ఆదరాభిమానాలు గౌరవంగా ఉంటూ ఉంటారు. మేము చూస్తున్నాను నేను నా సర్వీసులో. మేము బస్సులో ఉంటే కూర్చున్నవాడు కూడా లేచి మాకు సీట్ ఇస్తారు. అంత గౌరవంగా ఇప్పటికి కూడా చూస్తూ ఉంటారు. తర్వాత ఇప్పటికి కూడాను ఒక శిష్యురాలు, ఓల్డ్ శిష్యురాలు తన కూతురు పెళ్లి చేసుకుంటూ నన్ను పిలిచి సన్మానించి బట్టలు పెట్టింది నాకు. మరి ఆమెకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఎలాంటివో మీకు ఉన్నటువంటి ఏంటో నాకు అర్థమవుతూ ఉన్నాయి. అందువల్ల మనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది ఈ స్టాఫ్కి కానీ విద్యార్థులకు కానీ అని నేను చెబుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ స్టూడెంట్స్ అందరికి కూడా పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు. ఎందుకంటే మీరు మాకంటే చిన్నవాళ్ళే కదా. ఎప్పుడు మాకు విద్యార్థులు, తల్లిదండ్రులకి పిల్లలు ఎలాగో గురువులకి శిష్యులు కూడా అలాంటి వాళ్ళేను. మీరు చదివినప్పుడు పరిస్థితుల కంటే ఇప్పుడు మీ బిడ్డలు చదివేటటువంటి పరిస్థితులు తేడా మీకు బాగా తెలుసు. మరి గతంలో మీరు చేసినటువంటి ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించుకుంటూ మీ బిడ్డలకు తగినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి మీకంటే గొప్ప బిడ్డలుగా వాళ్ళని ఎదిగేటట్లుగా చేయాలని కోరిక. అలా చేస్తారని ఆశిస్తున్నాను. వద్ద ఉండి ఇక అప్పుడు జాయిన్ అవటం జరిగింది. అయితే మీరెట్లా స్కూల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారో 9 సంవత్సరాలు నేను ఇంటి దగ్గర ఉండి అందులో ఫిజిక్స్ సంబంధించినటువంటిది నేను చదవలేదు. ఇందులో చెప్పగలనా లేదా అని రోజు టెన్షన్ పడేదాన్ని. దానికోసం ఎప్పుడు స్కూల్లో సమయం దొరికినంతసేపు చదువుకుంటూనే ఉండేదాన్ని. అలాగే స్కూల్లో ఏమైనా వర్క్ ఉంటే ఆ వర్క్ అంతా కూడా స్కూల్లోనే పూర్తి చేసుకుని ఇంటి దగ్గర వ్యవహారాలకి ఏ భంగం కలగకుండా ఉండటం కోసం అప్పుడు చాలా శ్రమపడిన మాట మాత్రం వాస్తవం. బాగా శ్రమపడ్డాను. అనుకునేదాన్ని కాదు. ఎక్కడైనా డ్యూటీస్ వేసినా కూడా హెడ్ మాస్టర్ గారి సహకారంతో కొంచెం అవన్నీ లేకుండా చూసుకునేదాన్ని. అంటే నాకు ఉన్నటువంటి ఇంటి బాధ్యతల వలన నేను ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం పాప నన్ను అలాగే వాళ్ళు కాపాడారు. ఇక అలా చేసుకుంటూ పిల్లల్లో కూడా మంచి నీతివంతమైనటువంటి ప్రవర్తన అలవడేటట్లు మంచి చెడు విచక్షణ పిల్లలకి తెలియజేస్తూ మీ స్వవిషయాలను కానీ ఏదైనా కానీ మీరు చెప్పుకొని ఊరట పడతారో అలాగే మీ పిల్లలతో కూడా ఉండగలిగితే మీ పిల్లలు మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. లోపాలు ఉంటే సరిదిద్దుకొని అవి మీ పిల్లలకు తెలియకుండా చేయాలి అని, మంచి మార్గం నడిపించాలని. యాక్చువల్లీ నాతో ఉన్న ఫ్రెండ్స్కి, సత్యనారాయణ మాస్టర్కి, బసవపున్నయ్య గారికి తెలుసు బాగా. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. బట్ నేను 10th కంప్లీట్ అయిన తర్వాత ఐ డోంట్ నో మై పర్సంటేజ్ 45, 46.
మై 10th క్లాస్ పర్సంటేజ్. సో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అందరికీ తెలుసు సిఏ, ఐసిడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ కంప్లీట్ చేయడం ఎంత కష్టం. అంత బిలో యావరేజ్లో ఉండి నేను ఐ కంప్లీటెడ్ ఐసిడబ్ల్యూఏ విత్ ఇన్ 3 years. సో నాకు ఇప్పుడు తెలుసు, నాకు ఏంటంటే బాటమ్ లెవెల్ తెలుసు, అప్పర్ లెవెల్ తెలుసు. మేడం చెప్పారు సార్ లోపాలు ఏమన్నా, ఏం లోపాలు చేశాను నాకు తెలుసు. ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళాను, బాగా తెలుసు. రవి, రాజు మనందరం కలిసి కూడా సినిమాలకు వెళ్ళాము, క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళాము, చాలా చేశాం. మీకు తెలీదు, ఇదే థియేటర్లో నేను సినిమాకి వెళ్తే నైట్ ఫస్ట్ షోకి మా సొంత పిన్ని నా పక్కన కూర్చుంటే నేను ఇంటికి వెళ్ళి ఓటర్చి కొట్టాను. ఆ లెవెల్ 45% గ్రేడ్ అంటే అంట చేసుకోండి నేను. సో ఐసిడబ్ల్యూ చేశాను. నేను చేసిన తర్వాత కెన్యా వెళ్ళాను, రువాండా వెళ్ళాను, ఉగాండా వెళ్ళాను, టాంజానియా వెళ్ళాను. వీసా వస్తే అమెరికా వెళ్ళాను. సో అమెరికా వెళ్ళిన తర్వాత ఎందుకు చెబుతున్నానంటే జస్ట్ తప్పులు తెలుసుకోవటము, అట్లా మనిషి కష్టపడితే హార్డ్ వర్క్, కమిట్మెంట్, యూ డోంట్ థింక్ బ్యాక్, జస్ట్ గో హెడ్. ఎందుకు చెబుతానంటే ఇది నేను యూఎస్ వెళ్ళిన తర్వాత అకౌంట్ ఫైనాన్షియల్ కంట్రోల్గా నేను యూఎస్ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి నాకు ఎవరైతే H1 వీసా చేశారో జాబ్ లేదన్నారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ లేదని చెప్పారు. సో ఐ కాంట్ కమ్ బ్యాక్. 6 months మా ఫ్యామిలీ ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ ఇక్కడే ఉంది. 6 months నేను హార్డ్ వర్క్ చేసి కమిట్మెంట్తో సాఫ్ట్వేర్ నేర్చుకుని లాస్ట్ 10 years నుంచి నేను ఆల్మోస్ట్ 11 years నేను సాఫ్ట్వేర్లు చేస్తున్నాను. ఇవాళ స్విట్జర్లాండ్లో చేశాను, చైనాలో చేశాను, యుఎస్లో చేశాను. సో నాకు ఫైనల్గా ఓవరాల్గా ఐ వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్ వచ్చేసాను నేను. సో ఇప్పుడు మేడం చెప్తుందని నా లోపాలు తెలుసు, నేనేం చేశానో తెలుసు. బికాస్ ఆఫ్ కమిట్మెంట్ ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్. ఎందుకంటే నన్ను లోగా చూశారు లాస్ట్ చాలాసార్లు. నన్ను హై లెవెల్ అంటే నేను చెప్పట్లేదు 100 crores నేను సంపాదించాను, కోట్లు సంపాదించాను నేను చెప్పట్లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ సెటిల్.